బండేసుకెళ్దామా? భక్తులకు మనవి, అమ్మవారిని దర్శించుకున్నటువంటి వారు వెనక వచ్చే వారికి కూడా కొంత అవకాశాన్ని ఇవ్వండమ్మా. అమ్మవారు మా భక్తులకు మనవి, అమ్మవారిని దర్శించుకున్నటువంటి వారు వెనకాల క్యూ లైన్ లో ఉన్నటువంటి వారికి కూడా కొంత అవకాశాన్ని కలిగజేయండి అమ్మా. హిందూ బంధుమిత్రులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ఆదరిస్తున్న నా సబ్స్క్రైబర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన వీడియో థంబ్నెయిల్ వచ్చి మీరు చూశారు కదండి. ఇదంతా కూడా మా ఊరిలో జరిగిన అమ్మవారి యొక్క జాతర గురించి సంబంధించిన వీడియో అన్నమాట. యాక్చువల్లీ ఈ వీడియో అయితే మే 25th or 26th జరిగిందండి ఇది. కానీ నాకున్న పనుల కారణంగా ఈ వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడు వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ మనం 1 by 1 అన్నీ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి లైన్గా ఒక్కొక్కటి ముందుగా ఏ అయితే మన దగ్గర వీడియోస్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ముందుగా అప్లోడ్ చేయాలని ఈ వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఇక్కడ జరుగుతున్న అమ్మవారి యొక్క జాతర శ్రీ 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 పైడిమార అమ్మవారి యొక్క జాతర అండి. ఈ అమ్మవారి యొక్క ఆలయం మొగల్తూరు మండలంలో జిట్టుపాలెం అనే ఊరిలో ఉందండి. ఇది నరసాపురం దాటాక పశ్చిమ గోదావరి జిల్లా లెక్కలోకి వస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఈ యొక్క అమ్మవారి జాతర చాలా అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుందండి. మే నెలలోనే పౌర్ణమి దాటాక ఏదో వస్తుంది సంథింగ్, కానీ ఖచ్చితంగా మే ఎండింగ్లో అయితే జరుగుతుందండి ఈ జాతర. ఈ అమ్మవారి యొక్క జాతరకి ప్రత్యేక ఆకర్షణ నిప్పులగుండం అండి. మీకు ఈ యొక్క వీడియోలో అమ్మవారి యొక్క జాతర జరిగే విధానం, నిప్పులగుండ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, అమ్మవారి నిప్పులగుండానికి ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే మీకు చూపించాను. కాబట్టి ఎవరు కూడా వీడియో స్కిప్ కాకుండా చూసినట్టయితే కనుక మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. వాయిస్ ఓవర్ కూడా ఎక్కువ ఇవ్వదలుచుకోలేదు ఈ వీడియోలో, మీరు అన్నీ కూడా మిస్ అవుతారని. సో మీలో ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నా లేక సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఛానల్ కింద బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే కనుక నేను ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీరు ముందుగానే చూడగలరు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే చూసేయండి.
చూశారు కదండి, ఈ విధంగా అమ్మవారి జాతర అనేది అమ్మవారు ఆవహించడంతో మొదలవుతుంది. అమ్మవారు ఆవహించిన తర్వాత అమ్మవారి యొక్క పుట్టింటికి వెళ్ళింది. అక్కడ ఏయో కార్యక్రమాలు ఉంటాయి కదండి, ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న అనంతరం అమ్మవారు నుప్పులగుండం ప్రవేశంకి అయితే బయలుదేరుతారు. నుప్పులగుండం ప్రవేశం కంటే ముందు ఉయ్యాల సేవ కూడా జరుగుతుందండి అమ్మవారికి. ఈ వీడియోలో ప్రతిదీ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా అయితే చూడండి. మీరు స్టార్టింగ్లో చూశారు కదండి, కనబడే ఆవిడ కొబ్బరికాయ కొట్టడం, అది నుప్పులగుండం వెలిగించడం అనమాట. మీకు అర్థం కావాలని చెప్పి స్టార్టింగ్లో ఆ వీడియో అయితే పెట్టాను. ఇప్పుడు అమ్మవారి పుట్టింటి దగ్గర చేసుకునే కార్యక్రమాలు చూడండి.
ఈ విధంగా అమ్మవారికి ఉయ్యాల సేవ అయిన తర్వాత అమ్మవారు డుప్పులగుండ ప్రవేశం చేయడానికి స్నానానికి వెళ్తారండి. ఇక్కడ స్నానానికి వెళ్ళేటప్పటికీ జనం అసలు మనం ఇసుక వేసిన రాలనేంత జనం ఉంటారు. ఇంచుమించు 2000 మంది నుంచి 3000 మంది వరకు ఈ యొక్క నిప్పులగుండం ప్రవేశంలో అనేది పాల్గొంటారు. మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా నిప్పులగుండానికి దగ్గర ఉన్న జనము. మధ్యలో ఉన్న వారందరూ కూడా నిప్పులగుండ ప్రవేశం చేసే జనమేనండి. అది వీడియో తీయడం అంతమందిలో నా చుట్టూరు ఉన్నవారికి కుదరలేదు, ఎందుకంటే నేను కూడా నిప్పులగుండం అనే ప్రవేశం చేశాను. ఇదంతా కూడా నిప్పులగుండం దగ్గర ఉన్న వ్యూ అండి. చూశారు కదండి, ప్రతి సంవత్సరం అమ్మవారి యొక్క జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ కానట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటైతే కమెంట్ చేయండి. అండ్ మరి కొంతమందికి వీడియోని అయితే షేర్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దయచేసి గమనించండి. అమ్మవారికి మీరు సమర్పించాలనుకునే కానుకలు మొక్కుబడులు, అమ్మవారికి మీరు సమర్పించాలనుకునే కానుకలు మొక్కుబడులు దయచేసి అమ్మవారి ఆలయ సన్నిధిలోని వడ్డీలో మాత్రమే వేయండి, లేదా కంటి వారికి అందజేసి మీ యొక్క వివరాలు నమోదు చేయించుకోండి. ఈ 2 విధాలుగా మాత్రమే అందజేయండి. ఇవి మాత్రమే అమ్మవారికి చెందుతాయి, ఆలయ అభివృద్ధికి ఉపయోగపడతాయి. దయచేసి గమనించండి, దయచేసి సహకరించండి. అమ్మవారికి ఇవి సన్నిధి చేసే భక్తులు తమ వాహనాన్ని చాలా పక్కుగా పెట్టుకుని ఆలయానికి కావాల్సిన దూరంగాను